అయితే ఇప్పుడు మనకి ప్రతి దగ్గర రాజకీయాలుంటాయి. మీ దగ్గర గూడా మొన్నటి వరకి టీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. సో, వాళ్ళ ఆధిపత్యం ఏమన్నా ఉంటదా? మిమ్మల్ని అంటే మీరు బీజేపీ గాబట్టి తొక్కాలి, వీళ్ళకి ఫండ్స్ ఇవ్వద్దు, సో ఎక్కడ ఎదిగిపోతాడో అని జెప్పేసి ఆ విధంగా ఉంటదా? మీ విషయంలో గూడా అయినాయా? అలాంటిదైతే ఇంతవరకు ఆదిపట్ల మున్సిపాలిటీలో ఏం లేదు. హ్మ్. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా నా వార్డు కావాల్సిన ప్రతి పనికి అన్ని కూడా శాంక్షన్ చేయించుకొని వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ దానికోసం చేయడం పార్టీ జరిగింది. మారాల్సిన అవసరం ఉండదు. పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఏదో అభివృద్ధి కోసం పార్టీ మారుతామని ఎమ్మెల్యేలే అంటారు గానీ. ఆ అలవాటు వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే అధికార దాహంతో సంపాదన మీద దృష్టి పెట్టుకునే వాళ్ళకు అది ఉంటుంది తప్ప ప్రజలలో ఉండే వాళ్ళకి అభివృద్ధి చేయాలంటే ఉన్న నిధులని మన వార్డుకి ఎంత అవసరం ఉన్నాయో దాని ప్రయారిటీ ప్రకారంగా పని చేయించడం జరిగింది. రేపన్నాడు మీకే ఒకవేళ కార్పొరేటర్ గానే గెలిచిందనుకో, కార్పొరేటరే అయిందనుకో, తర్వాత వేరే పార్టీ వచ్చిందనుకో, ఆఫర్ ఇస్తే పోరా? మీరు తెలుసుకోవాలి, ఆదిపట్ల మున్సిపాలిటీలో ఎన్నికలప్పుడు ఈక్వల్ నెంబర్స్ వచ్చినాయి. 15 వార్డులలో 6 బీఆర్ఎస్ గెలిచి 8 కాంగ్రెస్ గెలిచింది. ఎక్స్ అఫీషియల్ బీఆర్ఎస్ వాళ్ళు 3 తెచ్చుకున్నారు. ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ఎక్స్ అఫీషియల్గా వచ్చారు. అట్లా కూడా 9 అయితే నాకు మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చి కోట్ల రూపాయలు అప్పుడే రూపాయలు నువ్వు ఎలక్షన్లో పెట్టినావు కదా అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చారు, పదవి ఆఫర్ ఇచ్చారు. డబ్బులకి లొంగేవాడిని కాదు, పదవులకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కౌన్సిలర్ గెలిపించడం జరిగింది కాబట్టి ఆ ప్రజల మద్దతు ఉన్న పార్టీకి మద్దతు ఇద్దామని పోతే ఇక్కడ నెగ్గి అక్కడ పోయారు తప్ప నేను పార్టీ పదవుల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఆలోచన చేయలేదు. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు అభివృద్ధి అయితే సాధించడం జరిగింది. వెంకటరెడ్డి గారు అంత పెద్ద ఆఫర్ ఇస్తే ఎందుకు కాదనుకుంటారు? వెంకటరెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చైర్మన్ పదవి డబ్బులు ఓకే అయినప్పటికీ కూడా నేను పార్టీ మారలేదు. అంతకుముందు కూడా నేను పార్టీ మారలేదు, కాకపోతే తెలుగుదేశం పార్టీ లేకుండా ఉంది. ఓకే. సో అందరితో ఇట్లే నవ్వుకుంటుంటారా? అప్పుడప్పుడు సీరియస్ గా కూడా మహేష్ అన్న దాంట్లో కోపం రాదు. గత 20 ఏళ్ళుగా మంచి చెడు తిరుగుతా ఉన్నాం, కష్టపడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏందన్న మొత్తం మీ బీసీలకు సంబంధించి కులగణన చేసినామని చెప్పేసి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయ్యింది. సో మరి బీసీలు అందరూ కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోతారు అనుకోవచ్చా? మరి బీజేపీ పరిస్థితి ఏంది? అక్కడ పీసీసీ అధ్యక్షుడిని నియమించింది. ఇప్పటి వరకు ఇక్కడ మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎవరు వస్తారో కూడా తెలియని డైలామాలో ఉన్నారు. ఒకటి, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి అధ్యక్షుని చేసిన అంటున్నది. భారతీయ జనతా పార్టీ ఎంతోమందిని చేసింది, తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ. దత్తాత్రేయ గారు చేశారు, ఇప్పుడు బండి సంజయ్ గారు చేశారు, అంతకుముందు లక్ష్మణ్ గారు చేశారు. 3 సంవత్సరాలకు ఒకసారి మారే పదవికి తనని తీసేసి వేరే ఆయన పెట్టారంటే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టినాం కాబట్టి ఒక ఓసీకి అవకాశం ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీలో చూడండి, ముఖ్యమంత్రి పదవి మంత్రివర్గంలో అందరు ఉంటారు. 42%, 56% కాస్త 42 అంటాడు. ఈరోజు ఒక మహేష్ కుమార్ గౌడ్కి ఒక పిసిసి అధ్యక్షుడు ఇవ్వగానే బీసీలకు ఏదో న్యాయం చేసినాం అనేది అబద్ధం. క్లియర్గా ఈరోజు చూస్తే కనుక ఆ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు కానీ ఎమ్మెల్యే అప్పుడు కానీ గెలిపించుకునే సత్తా ఉన్నప్పుడు బీసీలకు ఆ రోజు ఇబ్బంది. ఈరోజు మంత్రివర్గంలో ఇవ్వలేని నామినేటెడ్ పోస్టులో ఎక్కడ కూడా బీసీలకు ఇవ్వరు. అలాంటి వాళ్ళు ఇట్లా చెప్తుంటే ఎట్లుందంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు కులగణన చేసినప్పుడు అసెంబ్లీలో ఆయన తీసుకున్న ఏదైతే వాగ్దానం ఇచ్చి ఏం చేసిందో ఈరోజు 42% అంటున్నారు. 42%లో ఈబీసీలు అని ఒక మాట అన్నాడు. ఈబీసీలని ఇందులోకి చేర్స్తాడో తెలియదు. మైనార్టీలను తీసుకొచ్చి 10% ఇందులోనే కలుపుతున్నాడు. రేపు రాజకీయ వాటానే కాకుండా రిజర్వేషన్లలో, ఉద్యోగ నియామకాల్లో, కాలేజ్ సీట్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు ముస్లింలను తీసుకొచ్చి ఆ కేసీఆర్ అట్లా చేసిండు. ఇప్పుడు ఈయన కూడా చేసి మన అసలైన బీసీలకు మోసం చేయడం జరుగుతుంది. ఓకే. బీసీలకు ఆయన న్యాయం చేసేది ఎక్కడ ఎవరు నమ్మరు. బీసీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే ఈరోజు ప్రధాని స్వయంగా ఒక బీసీ. కేంద్ర మంత్రివర్గంలో కూడా ఈరోజు 27 మంది పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఓకే. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా బీసీల పక్షాన లేదు. కేవలం పెత్తందారులు, ఉన్నత వర్గాలకు మాత్రమే వాళ్ళు ఆశిస్తారు, కుటుంబ పార్టీ. అలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కావడం మాత్రం చాలా సిగ్గుచేడు. అయితే ఇప్పుడు ఎవరికో ఒకరికి మనం ఒక స్థాయికి ఎదగాలంటే అండదండలు, ఒక గురువు అనే పొజిషన్ అవసరం ఉంది. సో రాములుకి ఆ రేంజ్లో ఉందనుకోవచ్చా ఫాలోయింగ్? ఇప్పటి వరకు అయితే నాకు గురువు అనే వాళ్ళు ఏం లేరు, అందరిని కలుపుకొని పోతున్నాం. నేను ఎన్నుకోబడ్డది అయితే స్థానిక సంస్థలోనే కాబట్టి పై స్థాయికి పోయింది ఏం లేదు.
చూడాలి. రేపు పార్టీలో అవకాశం వస్తే అందరితో కలుపుకొనిపోయే విధంగానే ఉంటుంది. అంటే ఆశ లేదా రేపు ఎమ్మెల్యే అవుదాం, ఎంపీ అవుదాం అట్లాంటి గోల్స్ ఏం లేదా? చాలా మనకి ఈడికే కౌన్సిలర్, కార్పొరేటర్లు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వరకే చాలా అనుకుంటున్నారు. ఖచ్చితంగా పై ఉన్నత స్థాయికి ఎదగాలని ఉంటుంది. ఓకే. ఉన్నతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్నాం. ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో పార్టీ ఏ అవకాశాలు అన్నింట్లో అర్హత ఉంది నాకు. అడిగేటప్పుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఆదరిస్తారని నమ్మకం.